రీసెంట్గా నేను పర్చేస్ చేసిన కొన్ని సమ్మర్ వేర్ మీతో షేర్ చేసుకుంటాను ఈ వీడియోలో. నేను ఫస్ట్ తీసుకున్నది ఈ షార్ట్ టాప్. ఇది ఎకే బ్రాండ్ నుంచి తీసుకున్నాను. ఇది ప్యూర్ కాటన్ అండ్ ఇక్కడ యోగ్ పార్ట్ దగ్గరికి వచ్చేసరికి కంప్లీట్ డీటెయిలింగ్ ఇచ్చాడు. చాలా బాగా నచ్చింది నాకు ఇది. సో ఇది షార్ట్ కుర్తీ లాగా జీన్స్ మీద వాటి మీద వేసుకోవడానికి నేను తీసుకున్నాను అనమాట. హ్యాండ్స్ అయితే ఫుల్ స్లీవ్స్ ఇచ్చాడు. ఇవి బటర్ఫ్లై హ్యాండ్స్ కూడా ఇచ్చాడు అనమాట. నెక్స్ట్ నేను తీసుకున్నది ఈ టాప్. ఇది యాక్చువల్లీ టైల్ కట్ మోడల్ వచ్చిందనమాట. అంటే ఫ్రంట్ షార్ట్ వచ్చి వెనకాల లాంగ్ వస్తుంది. ఇది ఆవాసా బ్రాండ్ నుంచి నేను తీసుకున్నాను. దీనికి కూడా ఫుల్ స్లీవ్స్ హ్యాండ్స్ ఇచ్చారు విత్ కాలర్. ఇది సింపుల్గా ఉంది, ఆఫీస్ వేర్ కానీ కాలేజ్ వేర్ కానీ బాగుంటుందని. అండ్ దీనికి కాంబినేషన్ కింద మనం లెగిన్ ఆర్ ట్రౌజర్ ప్యాంట్ లాంటిది మ్యాచ్ చేయొచ్చు. ఎనీ కలర్ లైక్ క్రీమ్ కలర్ యూస్ చేయొచ్చు లేదా పింక్, ఎనీథింగ్ దీనిలో ఉండే కాంట్రాస్ట్ కలర్ అనేది మనం యూస్ చేస్తే బాగుంటుందని తీసుకున్నాం. నెక్స్ట్ ఈ 2 పీస్ సెట్ తీసుకున్నాను. ఇదైతే జిహా బ్రాండ్ నుంచి తీసుకున్నాను అనమాట. ఇది ప్యూర్ కాటన్ మెటీరియల్. అండ్ నాకు ఇది బాగా నచ్చింది అంటే ఇలా వీనెక్ వచ్చింది. యోగ్ పార్ట్ అంతా ఇంత క్లియర్ డీటెయిలింగ్ అనేది ఇచ్చాడు అనమాట. మొత్తం నెట్ లాగా ఇచ్చాడు. చాలా సాఫ్ట్ ఉంది మెటీరియల్. అండ్ అలాగే హ్యాండ్స్ దగ్గర కూడా ఇలా డీటెయిలింగ్ క్లియర్గా ఇచ్చాడు. అండ్ అలాగే కింద ఎడ్జెస్ దగ్గర కూడా ఇట్లా డీటెయిలింగ్ అనేది క్లియర్గా ఇచ్చాడు అనమాట. సో ఇది కాటన్ కాబట్టి ఆఫీస్ వేర్ కాలేజ్ వేర్కి బాగుంటుందని. అండ్ ప్యాంట్ కూడా ప్యూర్ కాటన్ ఇచ్చాడు అనమాట. నార్మల్ ప్యాంట్ ఇచ్చాడు. ప్యాంట్కి అయితే ఎట్లాంటి డీటెయిలింగ్ ఇవ్వలేదు, జస్ట్ నార్మల్గా ఇచ్చాడు అనమాట. నెక్స్ట్ తీసుకున్నది ఈ 2 పీస్ సెట్. ఇది యాక్చువల్లీ ఫ్యాన్సీ టైప్లో తీసుకున్నాను అనమాట. హ్యాండ్స్ అయితే స్లీవ్స్ ఇచ్చాడు, బట్ లోపల హ్యాండ్స్ ఇచ్చాడు, నేను స్టిచ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ నాకు ఇది ప్యాంట్ బాగా నచ్చింది. ఎందుకు అంటే ప్యాంట్ దగ్గరికి వచ్చేసరికి కింద బాటమ్ టైట్ వచ్చి మిగతాదంతా లూజ్ పటియాల ప్యాంట్స్లో వస్తున్నాయి అనమాట. సో ఇప్పుడు కొంచెం ఇది లేటెస్ట్ ట్రెండింగ్ అని చెప్పి ఎప్పుడైనా ఈవినింగ్స్ బయటకు వెళ్ళినప్పుడు కానీ జస్ట్ ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళినప్పుడు కానీ దానికి యూజ్ అవుతుందని చెప్పి నేను పర్చేస్ చేశాను. ఇది యోగ్ పార్ట్ దగ్గర కూడా సేమ్ డీటెయిలింగ్ వర్క్ ఇచ్చాడు, చిన్న చిప్ వర్క్ ఇచ్చాడు. బాగా అనిపించి ఇది తీసుకున్నాను. వీటితో పాటు నేను ఇంకొన్ని కూడా పర్చేస్ చేశాను. అవి నేను పార్ట్ 2లో వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఇన్ కేస్ మీకు నేను ఎక్కడ పర్చేస్ చేశాను అన్నది తెలుసుకోవాలి అనుకుంటే కీప్ కమెంటింగ్ ఇన్ ద కమెంట్ బాక్స్. నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. థ్యాంక్ యూ, బాయ్.